హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది డే 3. నిన్న రూమ్కి వచ్చాక ఇంక అసలు వ్లాగ్ చేయలేకపోయాను. బయటికి ఎక్కడికి కూడా వెళ్ళలేదు. మాకు అసలు రూమ్స్ దొరకట్లేదు ఇక్కడ. మెయిన్ ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే, ఓయోలో బుక్ చేసుకుంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఓయో రేట్స్ ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. వీళ్ళు వచ్చాక మళ్ళీ వేరే రేట్ చెప్తున్నారు, అవి క్యాన్సిల్ చేసుకోమంటున్నారు అంతే. దానివల్ల నిన్న మొత్తం తిరగాల్సి వచ్చింది. ఇక్కడ ఏదో ఒక రూమ్ దొరికింది, 1000 రూపీస్ అంట, చిన్నగా ఉంది. ఇక్కడ రూమ్స్ ఒకటి మాత్రం చాలా కాస్ట్లీ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకసారి ఫ్రెంచ్ కాలనీకి వెళ్దాం. ఇంకా ముగ్గురు యాడ్ అయ్యారనమాట ట్రిప్లో. మా మమ్మీ, డాడీ, వదిన కూడా వచ్చారు. అసలైతే వీళ్ళు అరుణాచలంలో యాడ్ అవ్వాల్సిన వాళ్ళు పాండిచేరి కూడా ఒకసారి చూసి వస్తారని చెప్పి రమ్మని చెప్పాను. వాళ్ళు ఆల్రెడీ ఆటోలో ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి 3.5 కిలోమీటర్స్ ఉంది ఫ్రెంచ్ కాలనీ. హర్ష ఎట్రా ఇటేనా? ఏం బీచ్ ఇప్పుడు? బీచ్ కాదు, ఫ్రెంచ్ కాలనీ. అవునా, నాకు తెలియదు. మ్యాప్ పెట్రా. ఆ బాల్కనీ మాత్రం సూపర్ ఉంది అసలు. అయితే బాల్కనీ అయితే ఇక్కడ ఫొటోస్ దిగితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఏమో ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు, ఒక్కొక్కరు చెప్తుంటే తినట్లేదు. అక్కడ ఎవరో 10 మంది నడుచుకుంటూ వచ్చారని చెప్పేసి ఆ రోడ్డు బాగుంటుంది, పదండి పదండి అంట. గోవా అయితే మంచిగా బీచ్ పక్కన అంతా పబ్బులు అవన్నీ ఉంటాయి. 8 మంది ప్రత్యేకంగా వెళ్ళాల్సి వస్తుంది పబ్బులకి. ఇంకా బిల్డింగ్స్ అయితే మొత్తం అన్ని ఇలాగే ఉన్నాయి, పెద్ద చేంజ్ అయితే ఏం లేవు. ఇక్కడ అమ్మాయి వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు అసలు. బెల్ట్ అమ్మేవాడైతే బ్రో బెల్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే. అది కొంటామా లేదా ఏం అడిగేది లేదు ఇక. ఏదో బెల్ట్ అంటే బెల్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఎవరైనా ఇంటి దగ్గర చెట్టేసుకుంటారు కానీ నేనేంటో చెట్లు ఇల్లు కట్టుకున్నాడు. ఏదో ఇంట్లో చెట్టు ఉంది, అది ఇదంతా ఫ్రెంచ్ కాలనీ. ఇప్పుడు ఇక్కడ ఫోటోషూట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. చిన్నగా ఫోటోషూట్ అయిపోతే ఆ ఎల్లో కలర్ వాల్స్ వస్తే బాగుంటాయి. ఇంకా అక్కడి నుంచి మనకి చాలా క్లాస్గా ఉంటుంది. ఇంకా మా వదిన ఏంటో ఎవరు మా మా వీడియోస్లో ఎవరు పేర్లు చూపించట్లేదు. రివీల్ చేసి దీంట్లో ఒక్కడే ఫేస్, మా అందరి ఫేస్లు అన్ని హైట్లోనే ఉన్నాయి. వీడొక్కడ ఫేస్ రివీల్ చేసాం మేము. అక్కడ అయితే వ్యూస్ అన్నీ అయితే ఫ్రెంచ్ కాలనీ అంతా బాగుంది. ఇవన్నీ పెద్ద పెద్ద డోర్లు పెట్టినారు కానీ ఎప్పుడు డోర్లు తీసుకోవాలనుకుంటారు. ఎప్పుడు చూసినా మూసేసే ఉంటాయి డోర్లు అన్నీ. తెరిచింటే మన ఫోటోలు దిగినప్పుడు అనుకుంటే. ఇక్కడ ఫారినర్స్ అందరూ మాక్సిమం సైకిల్స్ రెంట్కి తీసుకుని సైకిల్స్ మీద ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకు వాళ్ళు. వరల్డ్ ఇప్పుడే షాపింగ్ అయితే స్టార్ట్ అయింది. మేము వదిన వాళ్ళందరం, మేము వదిన బట్టలు కనబడితే లేడీస్ అంటానే ఉంటారు. ఉన్నది తక్కువ, బేరాలాడేది ఎక్కువ. వీళ్ళు అడిగిన రేటుకి వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు ఇచ్చే రేటుకి వీళ్ళు తీసుకోరు. కానీ ఇక్కడ ఎవరికి అమ్మాలనే ఉద్దేశం కానీ కొనుక్కోవాలనే ఉద్దేశం కానీ అమ్మేవాళ్ళకి కొనే వాళ్ళకి ఇద్దరికీ లేదు. వీళ్ళు ఎవరు వచ్చి అడుగుతామని చూపిస్తాం ఏం లేదు, జస్ట్ చూపిస్తున్నారంటే చూపిస్తున్నారంటే. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మనం రాక్ బీచ్కి వచ్చాం. ఇక్కడ అయితే మొత్తం స్టోన్స్ ఉన్నాయి కానీ దిగుతానికి లేదు అసలు. నాకు అక్కడికి వెళ్ళి వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అక్కడ స్టార్ట్ చేద్దాం అంటే అసలు పోలీసు వాళ్ళు వచ్చి బ్యాగ్ కెమెరా అన్నీ తీసుకెళ్ళిపోతున్నాం.
ఇది ఇక్కడ ఎక్కడ మనం వాటర్ లో దిగుతానికి అయితే ఉండదు. ఈ గూగుల్ మ్యాప్స్ మాత్రం అసలు ఇక్కడ అస్సలు సరిగ్గా చెప్పదు అసలు. మొత్తం అంతా తిప్పింది, పాండిచేరి అంతా తిప్పింది గూగుల్ మ్యాప్ లో పెట్టుకుంటే. ఇక్కడ నుంచి అన్ని దగ్గరే, ఈ రాక్ బీచ్ ఒకటి, మహాత్మా గాంధీ స్టాచ్యూ ఒకటి ఉంది, ఫ్రెంచ్ కాలనీ అంతా పక్క పక్కనే ఉంటుంది మనకంతా. మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి 3.3 కిలోమీటర్స్ ఇది, కానీ సందరూ తిప్పుతుంది బాగా. సన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకెవరు రాలేదు. కొంచెం సాయంత్రం అయితే రోడ్స్ అన్ని బాగుంటాయి. ఇక్కడ ఇవన్నీ మంచిగా హోటల్ రూమ్స్, ఇవన్నీ ఈ కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనుకుంటే. ఇక్కడికి బైక్స్ అయితే క్లోజ్ చేస్తారు మొత్తం. ఓన్లీ ఇక్కడ నడుస్తాం వెళ్ళాలంటే మొత్తం బ్యారిగేట్స్ పెట్టేసి మొత్తం ఆపేశారు. దీని పక్కనే మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా ఫుడ్ తినేసి వస్తాం. ఒకసారి ఆన్లైన్లో కూడా ఒకసారి వెళ్ళేసి మన ఫ్రెంచ్ కాలనీలో ఫోటోలు దిగాలి. కొన్ని ఫొటోస్ దిగేసి అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో షాట్ చేస్తా. Hi. Hi. Please do subscribe. Like பண்ணுங்க, ஷேர் பண்ணுங்க, சப்ஸ்கிரைப் பண்ணுங்க. మనకు ఒక లైట్ హౌస్ అయితే ఉంది ఇక్కడ. ఇది మహాత్మా గాంధీ స్టాచ్యూ. ఇక్కడ ఫుడ్ కాస్ట్ అయితే తక్కువ ఉంది. ఫుడ్ కాస్ట్ మనకైతే ఇక్కడ ఫుడ్ కాస్ట్ అయితే చాలా తక్కువ. ఫుడ్, పెట్రోల్ కూడా, పెట్రోల్ అయితే 96 రూపీస్. ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే ఇట్లా రైడ్కి వచ్చినప్పుడు అలా 96 రూపీస్. బీచ్కి అయితే ఈ టైం కరెక్ట్ కాదు, ఇంకొక 2 hours ఆగి వస్తే బాగుంటుంది. కానీ రేపు పొద్దున్న నేను అరుణాచలం కూడా స్టార్ట్ అయిపోవాలి. ఇవాళ మొత్తం ఈ 3 places కవర్ చేసేసాను. అక్కడ ఉంది మహాత్మా గాంధీ స్టాచ్యూ. ఈ లెన్స్ లో ఏంటో ఎంత పెట్టినా సరే ఇంకా దూరంగా చూపడుతుంది. ఇది ఓల్డ్ లైట్ హౌస్. ఇదే లైట్ హౌస్. నేను ఇంత చిన్న లైట్ హౌస్ ఫస్ట్ టైం చూస్తున్నా. మా దగ్గర అయితే కొంచెం పెద్దగా ఉంటాయి లైట్ హౌస్లు, ఇది చాలా చిన్నగా ఉంది లైట్ హౌస్. మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. మా డాడీకి నచ్చుద్దో లేదో అనుకుంటున్నాం పాండిచ్చేరి. ఏంటో ఎక్స్పెక్ట్ చేసినట్టు అయితే లేదు పాండిచ్చేరి అయితే. నేను మినిమం గోవాలో ఎక్స్పెక్ట్ చేశాను, గోవా నాకైతే అంత అనిపించట్లేదు. పాండిచ్చేరి బీచ్లు కూడా అంతేం లేవు.